గురుకుల అభ్యర్థిని సార్. నేను గురుకుల ఎగ్జామ్ రాసినాం, ఎంతో కష్టపడి. ఒకప్పుడు ఒక 1 year 2 years అయితే మనకు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనే ప్రయత్నం మనకు ఉంటుండే. కానీ ఇప్పుడు ఒక జాబ్ సంపాదించాలంటే ఒక పుష్కర కాలం ఆగాల్సి వస్తుంది. అయితే ఏసీని గత ప్రభుత్వం 9,210 ఉద్యోగాలు వేస్తే దాంట్లో కనీసం 4 నుంచి 5,000 బ్యాక్లాగ్స్ ఏర్పడుతున్నాయి సార్. ఇవన్నీ ఒక డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేస్తే ఎన్నో 4,500 కుటుంబాలు ఇప్పుడు మంచిగా సేవ్ అవుతాయి సార్. ఇంకోటి ఏంటంటే మనం కోరి తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం ఈరోజు ప్రతి గొంతుకును అణిచివేస్తుంది. మేము ఏమనుకున్నాం అంటే ప్రజాప్రభుత్వంలో విద్యార్థులను ఎప్పుడు ఎవరు అరెస్ట్ చేయరేమో అనుకున్నాం. కానీ ఈ రోజే అది మొదలైంది సార్. ప్రజాప్రభుత్వంలో విద్యార్థులను అరెస్ట్ చేయడం కూడా స్టార్ట్ అవుతుంది. ఇదంతా కాకుండా అందరినీ ఫిలప్ చేస్తే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుందని మీకు కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేది జరిగినప్పుడు ఎలక్షన్స్లో రిజల్ట్స్ అనేది ప్రకటిస్తారు. ఆ రిజల్ట్స్ ఏ విధంగా అంటే ఎంత మెజారిటీతో గెలిచారో ఏంటిది అనేది మొత్తం ఇస్తారు. అట్లాంటప్పుడు అంటే అభ్యర్థిని ఎంత మెజారిటీతో గెలిచాడనే విషయం పక్కకు పెట్టి ఈయన గెలిచిండు ఈయన ఓడిపోయిండని ఇస్తే ఎంత బాధ ఉంటుందో మా గురుకుల అభ్యర్థులకు కూడా మా మార్కులు అనేవి ఇంతవరకు తెలియదు. ఒక పీజీటీ పెట్టారు, మిగిలినవి మాకు సివియర్లీ వాంట్ అన్నమాట. అవి కావాలి కాబట్టి అవి అయితే మేము ట్రేస్ చేసుకోవచ్చు. మా పైన ఎంతమంది ఉండరు, కింద ఎంతమంది ఉండరు, కనీసం వస్తుందా? మేము మెరిట్లు ఉన్నామా? ఆల్రెడీ మేము మెరిట్లు ఉన్నాం. 1:2 అంటే టీజీటీ 1:2 అంటే అందరికీ రావాలి. అసలు యాక్చువల్గా రాంగ్ ఇంకో 200 పోస్టులు మిగిలి మళ్ళీ పెట్టాలి. యాక్చువల్గా అంత డిమాండ్ ఉన్నటువంటి పోస్టులు అవి. వాటిని ఉద్దేశపూర్వకంగా బ్యాక్లాగ్ పెట్టడం అనేది మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే తక్కువ మెజార్టీతో ఇప్పుడు మనకు మొత్తం కాన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? 119 ఉన్నాయి. తక్కువ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేల రిజల్ట్ను పక్కకు పెట్టి మాకు 80 మంది అయితే సరిపోతుంది, 80 మంది అయితే సరిపోతాయి, మాకు డబ్బులు మిగులుతాయి, మీరు బ్యాక్లాగ్ అని అంటే ఏ విధంగా వాళ్ళు ఆవేదన ఏంటారు చెప్పండి. ఆ విధంగానే మాకు అంటే మాకు 1:2 ప్రకటించి వాటిని పూర్తి స్థాయి రిజల్ట్ తెలపకపోతే వాళ్ళకైతే ఏ విధమైన బాధ ఉంటుందో మాకు కూడా అదే విధమైన బాధ